షిఫాలి జరీవాలా ఈవిడ ఒక నటి. ఈవిడికి 42 ఏళ్ళు. మొన్న ఈవిడ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మరణించారు. సో ఇది ఒక మిస్టరీగా మారింది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎంతోమంది మరణిస్తున్నారు, ఒక సినిమా నటి గురించి ఎందుకండి మనం మాట్లాడాలి అంటే, ఈవిడ్ని మినీ సిల్క్ స్మిత అని కూడా అంటారు. బిగ్ బాస్లో ఈవిడ చాలా ఫేమస్ అయ్యారు, తరువాత సినిమాల్లోకి రావడం. సో ఇప్పుడు ఒక సినిమా నటి గురించి ఎందుకు మనం డిస్కస్ చేయాలి అంటే, ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు చిన్నప్పుడు చూడండి రజనీకాంత్ ఫ్యాన్స్, రజనీకాంత్ స్టైల్గా సిగరెట్ ఇలా విసిరితే తండ్రి దగ్గర సిగరెట్ ప్యాకెట్ ఉంటే వీళ్ళు సీక్రెట్గా తెచ్చి ఆ రజనీకాంత్ ఎలా సిగరెట్ వేసుకుంటాడో అదే లెక్కలో ఇలాగ ట్రై చేసేవాళ్ళు. అంటే తప్పులేదు, ఎందుకంటే మేము ఫాలో అవుతున్న మా హీరో ఏం చేసినా కూడా అది తప్పు కాదు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ నమ్ముతారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశారు అనుకోండి, థమ్స్అప్ తాగడం మంచిదే, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రముఖ నటుడు నాకు చెప్తున్నారు, ఆయన థమ్స్అప్ చాలా మంచిదండి అంటే, విస్కీ బ్రాండీల కన్నా థమ్స్అప్ తాగడము. అలాగే మౌంటైన్ డ్యూ, ఇప్పుడు మహేష్ బాబు గారు యాడ్లో ఆయన నటించారు అంటే మౌంటైన్ డ్యూ చాలా మంచిదని అందరూ నమ్ముతారు. కాబట్టి ఒక సెలబ్రిటీ చెప్పే విషయము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు షిఫాలి ఈవిడ సడన్గా కార్డియాక్ అరెస్టులో మరణించారు అంటే చూడండి, అదే బిగ్ బాస్లో సిద్ధార్థ్ అనబడే ఒక నటుడు 40 ఏళ్ళు, ఈవిడికైతే 42 ఏళ్ళు, ఇతనికి 40 ఏళ్ళు, ఇతను కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మరణించాడు అంటే బిగ్ బాస్లో ఏదో ఒక మిస్టరీ ఉంది అని చెప్పి అందరూ అనుకున్నారు. సో అనుకొని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఈ షిఫాలి ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు, పని వాళ్ళు అందరినీ కూడా విచారించడము, ఎన్నో ఎవిడెన్సులు సేకరించడము, ఫైనల్గా కొన్ని బిత్తరపోయే నిజాలు. ఇది ఎలా చెప్పాలి అంటే, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు వర్కౌట్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, వాళ్ళకి మీకు డైటీషియన్స్ ఉంటారు. సో నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు చెప్పేవాళ్ళు, అలాగే రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా, అయినా కూడా వీళ్ళకి ఇలాగ కార్డియాక్ అరెస్ట్ రావడం ఏమిటి? ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఒక డాక్టర్ గారు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాను. సో మీ వర్కౌట్ ఎలా ఉంటుందండి నన్ను అడిగితే, రోజు 5 కిలోమీటర్లు నేను వాకింగ్ చేస్తానండి అని చెప్పాను. అబ్బే ప్రేమ్ గారు, వాకింగ్ ఏంటండి, మీరు జాగింగ్ చెయ్యాలి, వాకింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అంటే, తరువాత రోజుల్లో నేను వాకింగ్ అంటూ వెళితే కొంచెం పరిగెట్టడం కూడా, గ్రౌండ్ అనుకోండి ఒక 4-5 రౌండ్స్ నేను జాగింగ్ కూడా చేస్తాను. తరువాత చూడండి సౌరవ్ గాంగూలీ, ఈయన గురించి మాట్లాడాం. ఇతను 20 ఏళ్ల నుంచి ఇలా వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు, ఇలా క్రికెట్ గ్రౌండ్లో ఈయన పరిగెడుతూనే ఉంటాడు, తరువాత జిమ్ముకు కూడా వెళుతూ ఉంటాడు. సడన్గా ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఎలాగా మరి ఇంత వర్కౌట్ చేస్తున్న వాళ్ళు, పునీత్ రాజ్ కుమార్ ఇతని గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఈమెకి ఏమైంది, ఈ షిఫాలి అనబడే నటికి ఏమైంది, సడన్గా ఇలా కార్డియాక్ అరెస్ట్ రావడం ఏంటి, ఈవిడ హాస్పిటల్కి వెళుతున్నప్పుడు దారిలోనే మరణించడం ఏమిటి, తరువాత ఈమె యొక్క 2వ భర్త, మీకు ఆ పని వాళ్ళు, ఆవిడ అసిస్టెంట్స్ ఎంతోమందిని అడిగారు, ఎన్నో రకాలుగా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేశారు. ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పే ఈ నిజం వినండి. ఎంతోమంది ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్, ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి, ముఖ్యంగా ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మహిళలు మీరు వినాలి. ఇప్పుడు ఈమె ఇంటిలో ఒక పూజ అండి, సత్యనారాయణ వ్రతం. సో ఇల్లంతా డెకరేట్ చేశారు, మీకు అందరూ కూడా ఉపవాసము ఉండాలి అని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు. ఇప్పుడు నేను కూడా నా వీడియోస్లో ఉపవాసం ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆటోఫేగీ గురించి కూడా మాట్లాడతాను. కానీ కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు ఈ వీడియోలో ఈవిడని ఎందుకు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నామంటే, వీళ్ళు చేస్తున్న తప్పులు ఇది మనం గమనించాలి. సో ఇప్పుడు పూజ కదా, మీకు ఒక వ్రతం, ఉదయం నుంచి సాయంత్రము వరకు కూడా ఎటువంటి ఆహారము తీసుకోకూడదు అని చెప్పి ఈవిడ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక సినిమా నటి కదా, 42 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే స్టేజ్, 42 ఇయర్స్ అంటే తర్వాత మీకు అవకాశాలు పెద్దగా రావు. కాబట్టి ఈవిడ ఏంటి, తనను తాను చాలా చాలా యంగ్గా చూపించుకోవాలి. అంటే ఇంకా ఈమెకి 25 ఏళ్ళే,
30 ఏళ్ళని అనిపించాలి అని చెప్పి ఈవిడ కొన్ని పనులు చేశారు. ఏంటంటే పోలీసులు వెతుకుతున్నారు చూసా, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వెతుకుతున్నప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ దొరికాయి, కొన్ని మందులు, మందులు. ఏమిటి ఇంజెక్షన్స్ అని ఈవిడ, మీకు పోస్ట్ మార్టం అవుతుంది చూసారా, అక్కడ బ్లడ్ శాంపిల్స్ తీస్తారు, దానిని మ్యాచ్ చేశారు. మ్యాచ్ చేసినప్పుడు ఈవిడ ఎటువంటి ఆహారము లేకుండా, అంటే ఉపవాసము ఉంటూ ఒక రకమైన ఇంజెక్షన్ని ఈవిడ వేసుకుంటున్నారు. ఏమిటండి ఇంజెక్షన్? అదేంటి? ఖాళీ కడుపుతో. ఇప్పుడు చాలామంది అడుగుతారు, నాకు డయాబెటీస్ అండి, నేను బ్రేక్ఫాస్ట్ తిని మాత్ర వేసుకోవాలి, లేదా మాత్ర వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇప్పుడు మీరు ఉపవాసము అంటే ఎలా ఉండడం అంటే ఒకటే రెమెడీ, ఆ రోజు మీరు ఏమీ తినకండి, ఎటువంటి మందులు వేసుకోకండి. మీరు ఒక మాత్ర వేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, సస్టైన్డ్ రిలీజ్ అంటారు. అంటే ఇవాళ ఉదయం 8ంటికి ఒక మాత్ర వేసుకుంటే 24 గంటల సేపు ఈ మాత్ర పనిచేస్తుంది. అందుకే దీన్ని సస్టైన్డ్ రిలీజ్. మీరు చూడొచ్చు కవర్ మీద రాసి ఉంటుంది, SR అని ఉంటుంది. SR అంటే సస్టైన్డ్ రిలీజ్, నెక్స్ట్ డే వరకు పనిచేస్తుంది. కానీ మనం అలా చేస్తున్నామా? మళ్ళీ సాయంత్రం ఇంకొక మాత్ర, సస్టైన్డ్ రిలీజ్ దాని పనితనాన్ని చూపించే లోపల ఇంకొక మాత్ర, మళ్ళీ ఉదయం ఇంకొక మాత్ర, ఇలాగా. అంటే బాడీలో మన కిడ్నీస్ అనండి, లివర్ మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందంటే, నేను ఒక మాత్ర SR సస్టైన్డ్ రిలీజ్ అన్నాను, ఒక్కొక్కరు ఎన్నెన్ని మాత్రలు వేసుకుంటారు, ఎన్ని సస్టైన్డ్ రిలీజ్ మాత్రలు వేసుకుంటారు, టోటల్ బాడీ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది జరుగుతుంది ఇవాళ. మరి ఈ మహిళ, ఈ నటి ఏం చేసింది? పరగడుపున ఏమీ తినకుండా ఇంజెక్షన్ వేసుకుంది. సో తరువాత మామూలుగా పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అయింది, మళ్ళీ ఇంకొక 2 మాత్రలు, ఏంటి, ఎంటీ స్టమకులో. అలా సాయంత్రము దాకా అయ్యింది. సాయంత్రం పూజా కార్యక్రమం ముగించిన తరువాత వీళ్ళందరూ కూర్చొని డిన్నర్ చేశారు. చేసిన తరువాత ఈవిడ తన గదిలోకి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి నాకు కళ్ళు తిరుగుతుంది, నాకు బాలేదు, నాకేం కనిపించడం లేదు, బ్లర్గా ఉంది అనడం మొదలుపెట్టింది. సో ఏదో తేడా అయ్యిందని చెప్పి కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇమీడియట్గా ఈవిడ 2వ భర్త కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. కానీ దారిలోనే ఈవిడ మరణించారు. సో హాస్పిటల్ వాళ్ళు బ్రాట్ డెడ్, అంటే ఈవిడ హాస్పిటల్ దాకా చేరడానికి ముందే కార్డియాక్ అరెస్ట్ రావడము, ఈవిడ మరణించడము జరిగింది. సో ఇప్పుడు ఈవిడ వేసుకున్న ఇంజెక్షన్ ఏమిటి అంటే యాంటీ ఏజింగ్. అంటే కణాలలో మీకు ఈ వయసు అనేది ఉంటుంది కదా, మీకు క్రానికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ అని అంటారు. సో మీకు కణాలలో మీకు యాంటీ ఏజింగ్ ఈ మందు, దీని యొక్క ప్రభావం ఎంతలా ఉంటుందంటే, ప్రతిరోజు ఈవిడ ఇలాంటి ఒక ఇంజెక్షన్ వేసుకుంటుంది. అంటే వయసును తగ్గించడానికి ఈ ప్రయత్నం చేసింది. తరువాత ఏమిటి అంటే, ఎవరో ఒక డైటీషియన్ చెప్పింది ఏంటంటే, వైటమిన్ సి ఇంజెక్షన్స్ రెగ్యులర్ బేసిస్లో వేసుకుంటూ ఉంటే వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇలాగ నీకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది, వయసు కూడా తగ్గుతుంది అని చెప్పి ఎవరో ఒక డైటీషియన్ చెప్పడంతో ప్రతిరోజు కూడా వైటమిన్ సికి సంబంధించిన మందులు తీసుకోవడం. సో ఇక్కడ ఏమైంది, ఎంటీ స్టమక్తో ఇంత పవర్ఫుల్ మందులు తీసుకోవడంతో ఒక్కసారిగా ఈ మందులు వికటించాయి, ఈ మెడిసిన్స్ పాయిజన్గా మారడము. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నిమ్మ రసము పోయిన వారం పెట్టాను, అర్థం ఏమిటి, వైటమిన్ సి మీ బాడీలో పుష్కలంగా ఉండాలి. సో ఇది ఉపవాసము టైంలో ఉపయోగపడుతుంది. కానీ ప్రతిరోజు అవసరము లేకుండా వైటమిన్ సి ఇంజెక్షన్లు వేసుకోవడము, యాంటీ ఏజింగ్ మందులను తీసుకోవడము, సో ఇదంతా ఈవిడ చేయడముతో ఒక్కసారిగా బాడీ కోఆపరేట్ చేయలేదు. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే మీరు ఇమీడియట్గా మీ డైటీషియన్ని కాంటాక్ట్ చేయండి. ఇలా జరుగుతున్నాయంట, దీనికి మీ జవాబు ఏమిటని వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పే వివరణ మీరు కామెంట్స్లో పెట్టండి, సో దట్ తక్కిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరి షిఫాలీకి ఇలా జరిగింది కదా, దీని విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.